హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో అయితే మనం సోమనాథ్ ఇంకా బల్క తీర్థ్ గురించి చూసాం కదా. సో ప్లేస్ ఎలా ఉంటుంది, ఎలా విజిట్ చేయొచ్చు అండ్ హిస్టరీ ఏంటి అని ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను షేర్ చేశాను. సో నెక్స్ట్ అయితే బల్క్ తీర్థ్ నుంచి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సాగర్లింగ ఆర్ సముద్రలింగం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందనమాట. అందుకే చూసారా అక్కడ సన్సెట్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇంకా మీరు కొంచెం ఆ బోట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, బికాజ్ ఇదంతా సీ షోర్స్ కదా, కొంచెం బోట్స్ అన్నీ కూడా బాగానే కనపడతాయి మనకి. సో నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఈ సాగర్లింగం ఆర్ సముద్రలింగం ఏంటంటే మనకి అలా ఒడ్డున అంటే సముద్రం ఒడ్డున పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. సో ఆ శివలింగంకి ఏంటంటే నిత్య అభిషేకం అన్నట్టు. ఇంకేంటి, సముద్రం ఒడ్డునే కదా ఉంది. సో ప్రతిసారి అలలు వచ్చినప్పుడల్లా అలలు లింగం మీదకి పడి సో అలా రెగ్యులర్గా కూడా శివలింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుందన్నమాట. సముద్రుడు అలా అభిషేకం చేస్తూనే ఉంటాడు. సో ఇది స్టోరీ అనమాట. సో ఇంకా కూడా అక్కడ ఆ ప్లేస్లో ఉండే వాళ్ళు జనరల్గా ఏం చెప్తూ ఉంటారంటే అదొక శివలింగమే కాదు, ఇంకా ముందుకి లోపలికి ఇంకొక 2-3 శివలింగాస్ కూడా ఉన్నాయంట. అంటే ఏంటంటే ఈ శివలింగాస్ అన్నీ కూడా అప్పట్లో టెంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా టెంపుల్స్లో లింగాస్. సో అప్పుడు కొంచెం బీచ్ కూడా మనకి వెనక్కి ఉండేది. సో ఇప్పుడు కొంచెం బీచ్కి ముందుకు రావడం, ఇంకా కాలక్రమేణా యుద్ధాలు అవి ఇవి జరిగాయి కదా. సో అలా టెంపుల్స్ అన్నీ కూడా డెమోలిష్ అయిపోయాయి, అంటే పోయాయి అనమాట. లింగాస్ మాత్రం అలా ఉండిపోయాయి. సో ఇక్కడ నుండి మనకి సోమనాథ్ మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ సన్సెట్ అయితే చాలా చాలా బాగుందనమాట. అక్కడ చాలామంది జనాలు అందరూ కనపడుతున్నారు చూసారా. సో అక్కడే లింగం ఉందన్నమాట. సో కొంతమంది దగ్గరికి వెళ్ళి పూజ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సన్సెట్. అక్కడ కూర్చొని అలా సన్సెట్ చూస్తుంటే, బీచ్ చూస్తుంటే ఒకలాంటి డిఫరెంట్ వైబ్ అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా మంచిగా అయితే సముద్ర దేవుడికి నమస్కారం చేసేసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చొని జస్ట్ అలా ఆ వైబ్ని తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా అక్కడ అందరూ డివోటీస్ అందరూ కూడా ఓం నమః శివాయ అని చెప్పేసి చాలా మంచిగా దే ఆర్ ఎంజాయింగ్ దేర్ మూమెంట్స్ అనమాట. సో అండ్ సన్సెట్ కోసం అయితే నేను ఎంత చెప్పినా తక్కువే, వెరీ బ్యూటిఫుల్ సన్సెట్. అండ్ ఇంకా ఈ పక్కన కూడా మనకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. లక్ష్మీనారాయణ టెంపుల్ అని చెప్పి, సీతారామ టెంపుల్ అని చెప్పి, సో చిన్న లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం కావాలంటే చూసేసుకోవచ్చు. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నామంటే గీతా మందిర్కి వెళ్తున్నాం అనమాట. సో చూపిస్తాను ఆ టెంపుల్ ఏంటి, అక్కడ స్పెషాలిటీ ఏంటి అన్నట్టు. సో నేను చెప్పాను కదా, ఆటో వాళ్ళు ఇలా 500 రూపీస్ తీసుకొని ఒక ప్యాకేజ్ లాగా అనమాట. ఈ కార్డులో ఏమేమైతే టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మనకి జస్ట్ ఆ 2 hours ఆర్ 3 hours ఎంత టైం అయితే అంత టైంలో చూపించేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా అక్కడ లోకల్ గుజరాత్ స్ట్రీట్స్ అనమాట. సో కొంచెం వైబ్ అక్కడ ఎలా ఉంటుందో చూపిద్దాం అన్నట్టు నేను షూట్ చేశాను. సో అవన్నీ కూడా చాలా విలేజెస్ అనమాట. సో మన సైడ్ ఉన్నంత డెవలప్మెంట్ కూడా అక్కడ ఇంకా లేదు. అండ్ హియర్ ఈజ్ గీతా మందిర్ వచ్చేసాం. దీన్నే గోకుల్ ధామ్ తీర్థ్ అని కూడా అంటారనమాట. సో ఈ గీతా మందిర్లో ఏంటంటే మనకి కృష్ణుడు భగవద్గీతని గీతోపదేశం చేశాడు కదా. సో ఏమైతే అక్కడ వర్సెస్ ఉంటాయో ఆ వర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డైరెక్ట్గా వర్సెస్సే కొన్ని
వాల్స్ మీద రాశారు. ఇంకా కొంచెం ఆర్ట్స్ వర్క్లో కూడా ఉందన్నమాట, ఎవరికైనా సరే కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా అన్నట్టు. అండ్ ఇంకా ఈ ప్లేస్కి ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. ఏం చెప్తారంటే, సో లాస్ట్ వీడియోలో బల్క తీర్థ్ చూపించాను కదా, సో కృష్ణుడి కాలికి అక్కడ బాణం తగులుతుంది. సో తగిలిన వెంటనే కృష్ణుడు అక్కడే చనిపోడంట. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన నడుచుకుంటూ వస్తాడంట, అలా ఆ కాలికి తగిలిన దెబ్బతోనే. సో అలా ఇక్కడి వరకు నడుచుకొని వచ్చి ఈ ప్లేస్లోనే ఆయన తన దేహాన్ని వదిలేశారని ఒక స్టోరీ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు బలరాములు ఉన్నారు కదా, శ్రీకృష్ణుడి వాళ్ళ అన్న బలరామకృష్ణ, సో ఆయతను కూడా ఇక్కడ ఈ ప్లేస్లోనే దేహాన్ని వదిలేశారని కూడా మనకి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదే బలరాంజీ మందిర్ అనమాట. సో గుడి అంటే మనకి ద్వారంకి ఎదురుగానే దేవుడి విగ్రహం ఉండడం అలా ఏముండదు. సో కింద కొంచెం నడవాలన్నమాట డౌన్కి. సో కొంచెం స్టెప్స్ ఉంటాయి, గుహలాగా ఉంటుందన్నమాట. సో కిందకి నడిస్తే అక్కడ బలరాముడి పాదాలు ఇంకా ఒక శివలింగం ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా స్టోరీ, బలరాముడు కూడా ఇక్కడే తన దేహాన్ని వదిలేశారు అని. సో అక్కడైతే మనం తన పాదాలు చూడొచ్చు, ఇంకా ఒక శివలింగం కూడా ఉంటుంది. సో ఇలా నాగసర్పం ఒక రూపం మనం అక్కడ చూడొచ్చు, ఎందుకంటే బలరాముడి అసలు రూపం వాసుకి రూపమే కదా. సో ఇక్కడ దేహాన్ని చాలించి మళ్ళీ తన వాసుకి రూపంలోకి రిటర్న్ అయిపోయాడు అని చెప్తుంటారనమాట. సో ఇక్కడైతే ఇలా ఒక బలరాముని విగ్రహం అయితే మనం చూడొచ్చు, చాలా మంచిగా పీస్ఫుల్గా ఫేస్ ఫీచర్స్తో ఉంటుంది. సో ఇక్కడ మొత్తం టోటల్ టెంపుల్ అంతా కూడా ఎల్లో ఆర్ సమ్ ఆరెంజ్ కలర్ కాదు, ఇలా ఒక చందనపు రెడ్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్ వాల్స్ పెయింట్స్ అంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఇలా కుంకుమ పువ్వు కలర్ ఉంటుంది కదా, అలాంటి షేడ్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, భగవద్గీతలోని వర్సెస్ అన్నీ కూడా ఇక్కడ టెంపుల్ మీద వాల్స్ మీద ఉంటాయని, ఇదే అనమాట ఆ మందిర్. సో ఇక్కడైతే మనం రాధాకృష్ణుల్ని చూడొచ్చు. సో రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఇలా పాలరాతితో ఉన్నాయన్నమాట. సో అటు నార్త్ సైడ్ అంతే ఆల్మోస్ట్ అన్ని దేవుడి విగ్రహాలు కూడా ఎక్కువ పాలరాతితోనే ఉన్నాయి. సో మన సైడ్ అయితే నలుపు వర్ణం నల్లరాతితో ఉంటాయి కదా ఐడల్స్, అక్కడంతా పాలరాతివి అనమాట. సో ఇవే అనమాట భగవద్గీతలోని డిఫరెంట్ సిచ్యువేషన్స్ని అలా ఆర్ట్ వర్క్లో పెట్టారు. ఇంకా పైన సీలింగ్ అంతా కూడా కంప్లీట్ మన గ్యాలక్సీ అనమాట, సూర్యచంద్రులు ఇంకా గ్రహాలు అన్నిటితో ఎలా ఉంది అని ఒక గెలాక్సీ పోర్ట్రేయింగ్ అంతా కూడా మన పైన వాల్ సీలింగ్ మీద ఉంటుంది. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే అక్కడ అన్నీ కూడా మనకి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి, శివలింగాలే అనేక రూపాలలో అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణుని పాదాలు అనమాట. సో చెప్పాను కదా ఆయన కూడా దేహాన్ని ఇక్కడే వదిలారు అన్నట్టు. సో ఇవి శ్రీకృష్ణుడి పాదాలు అని అక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇంకా పాదాలు దర్శనం చేసుకున్నాక పక్కకి మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ ప్రవాహం ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ అంతా కూడా దేనిదంటే త్రివేణి సంగం అనమాట. సో త్రివేణి సంగం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో క్లిప్లో చూపిస్తాను. సో ఆ త్రివేణి సంగం నుంచి పారుతున్న వాటరే సో ఇక్కడ ఈ గీతా మందిర్ సైడ్ కూడా ఫ్లో వస్తూ ఉంటుంది. సో మనం అది చూడొచ్చు. ఇంకా అక్కడ వాటర్లో డక్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంకా అక్కడ చీకటి అయిపోవడం వల్ల కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు. సో నెక్స్ట్ మనం ఏ టెంపుల్కి వచ్చామంటే సోమనాథ్ మహాదేవ్ టెంపుల్కి అనమాట. సో ఈ సోమనాథ్ మహాదేవ్ టెంపుల్లో ఏంటంటే మొత్తం 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి కదా మనకి. సో ఆ 12 జ్యోతిర్లింగాలని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే ఒక దగ్గర అన్నీ ప్రతిష్ఠించి ఉంటాయి, సో అవన్నీ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ భవానీ మాత కూడా ఉంటారనమాట. సో ఆ మాతా విగ్రహం కూడా చాలా బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే ఒక గుహ ఉంటుందన్నమాట. సో గుహ కాబట్టి ఇలా ఎంట్రన్స్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది. సో కొంచెం ఒంగోని అడ్జస్ట్ అవుతూ అలా మెల్లిగా లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఈ గుహలో ఎవరున్నారంటే శంకరాచార్యులు ఇంకా తన శిష్యులు ఉన్నారనమాట. సో అప్పట్లో శంకరాచార్యుడు నార్త్ సైడ్ విజిట్ చేసినప్పుడు ఇలా ఈ గుహలో తన శిష్యులతో ఉండేవాడు అని చెప్పేసి అక్కడ పంతులు చెప్పారనమాట. సో గుహ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా కిందకు ఉంటుంది, ఇలా ఇలా ఒంగోని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చెప్పాను కదా 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఉంటాయని. ఇవే అనమాట ఆ 12 జ్యోతిర్లింగాలు. సో సమ్ 50 రూపీస్ ఎంతో ఉంది, పే చేస్తే అక్కడ పక్కన వాటర్ ఉందన్నమాట. సో ఆ వాటర్తో మనం లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. సో 12 జ్యోతిర్లింగాస్ ఎట్ ఏ ప్లేస్ చూస్తే మంచిగా అనిపించింది. ఇంకా పక్కన అభిషేకం చేసిన వాటర్ కూడా అమ్ముతున్నారు, కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకా తెలుసు కదా ఇవన్నీ నార్మల్గా టెంపుల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు, హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి అని. సో అవి మనకి జనరల్గా ఎక్కడైనా దొరుకుతాయి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ ఆ మహాదేవ్ టెంపుల్కు ఆపోజిట్లోనే మనకి త్రివేణి సంఘం ఉందన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా త్రివేణి సంఘం ఇదే అనమాట. సో త్రివేణి సంఘం అంటే 3 అంటే 3, మొత్తం 3 నదులు కలిసే చోటు అనమాట. 3 నదులు కలిసే చోటుని ఇలా త్రివేణి సంఘం అంటారు. సో ఆ నదులు ఏంటంటే హిరణ్, కపిల, సరస్వతి. సో ఈ 3 నదులు కూడా అరేబియన్ సీ ఉంది కదా అక్కడ. సో ఆ సీలో కలిసిపోవడానికి ముందుగా ఆ 3 ఒక దగ్గర కలుస్తాయన్నమాట. ఆ ప్లేసే ఇది. అండ్ ఇంకా ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు సో ఇక్కడ మన పెద్దవాళ్ళ అస్థికలు అవి కూడా చాలామంది ఇక్కడ ఈ వాటర్లో కలిపేస్తారు. సో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని. సో ఇది మేము వెళ్ళేసరికి చాలా లేట్ ఈవినింగ్ అయింది, అందుకని అక్కడ పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు. ఇంకా మంచి వ్యూ అండ్ విజిబిలిటీ నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను. బట్ ప్లేస్ అయితే కూడా ఇలా ఉంటుంది. సో డెఫినెట్లీ డే టైంలో కూడా ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ మాకైతే ఇంకా అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే మేము వేరే ప్లేస్కి మూవ్ అయిపోతాం కాబట్టి చూడలేదు. కాకపోతే ఇంక ఇలా వాటర్లోకి వెళ్ళి కొంచెం ఆ నీళ్ళు ఇలా తలపైన వేసేసుకున్నాం. అండ్ ఇంకా ఫైనల్గా ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసుకొని మళ్ళీ మేమైతే సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే నైట్ 8 o'clockకి అక్కడ లేజర్ షో స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది చూద్దామని చెప్పేసి 6 to 8 2 hours ఈ చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా మేము ఫినిష్ చేసుకొని వచ్చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ లైట్ షోకి అయితే మేము వెళ్ళలేదు. ఎందుకంటే చెప్పాను కదా కెమెరాస్ ఆర్ మొబైల్స్ అసలు లోపలికి అలో చేయరని. సో అవన్నీ కౌంటర్లో ఇచ్చేసి వెళ్దాం అనుకున్నా కూడా కౌంటర్లో చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంకా మాకు బస్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే లైట్ షోకి వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే పక్కా లైట్ షో కూడా చూడండి. ఎందుకంటే చూడాల్సిన థింగ్ అంట, మిస్ చేసుకోకండి. సో ఇంకా మేమైతే మా బస్కి టైం అవుతుంది, ఈలోగా ఇంకా అక్కడ కొంచెం డిన్నర్ చేసేసాం. సో డిన్నర్ అంటే అక్కడ తెలుసు కదా ఇంకా రైస్ కర్రీస్ అలాంటివి ఏం దొరకవు. మోస్ట్లీ ఎక్కువ రోటీస్ కర్డ్ ఇవే దొరుకుతాయి. బట్ ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోయాం. అండ్ నేనైతే ఇప్పుడు నెక్స్ట్ డే వెళ్ళాల్సిన ప్లేస్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామో. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళందరూ రాజస్థాన్ నుండి వచ్చారనుకుంటాను. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా రాజస్థాన్లో అనిపించింది. అండ్ ఇక్కడైతే మా బస్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. బస్ ఎక్కేసాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ద్వారకాకి వెళ్తున్నాం అనమాట. సో సోమనాథ్ నుంచి ద్వారకాకి మేము ఇలా బస్ టికెట్ బుక్ చేసేసుకున్నాము. సో ఈచ్ పర్సన్కి 500 రూపీస్ అయిందనమాట టికెట్. అండ్ ఇంకా మేము అక్కడ బస్సు ఎప్పుడు ఎక్కామంటే నైట్ 11కి ఎక్కాం. మార్నింగ్ 5:30 కల్లా మేము దిగిపోయామన్నమాట ద్వారకాలో. జస్ట్ ఒక 6 to 7 hours ఆఫ్ జర్నీ అంతే. సో హ్యాపీగా నిద్రపోయాం, తెల్లవారికి ద్వారకాలో దిగిపోయాం. And I am so excited about exploring Dwarka. So yeah, stay tuned for coming vlogs. And ee video kuda mi andarki nachinataithe please like and please subscribe to my channel. And thank you for watching.